Hi, welcome to NAS Educational Academy of Excellence, Andhra Pradesh 10th class public exams ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో ఈరోజు మనం బయాలజీ గురించి డిస్కస్ చేద్దాం. నా దగ్గర ఉన్నటువంటి గుంటూరు డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ యొక్క గుంటూరు డిస్ట్రిక్ట్కి సంబంధించిన గుంటూరు డిస్ట్రిక్ట్స్ గవర్నమెంట్ టీచర్స్ డిస్ట్రిక్ట్ డిఈఓ చేత తయారు చేయించబడినటువంటి బయాలజీ పేపర్స్. సో ఇవి 10 మార్క్స్ ఈచ్ పేపర్ ఉంటుంది. ఆల్రెడీ దీనికి సంబంధించి బయాలజీకి సంబంధించి 3 వీడియోస్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఆ వీడియోస్ చూడలేదో ఒకసారి చూడండి. రెండోది, కేవలం బయాలజీ కాకుండా మిగిలినటువంటి అన్ని సబ్జెక్ట్స్ అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్ని బట్టి అప్లోడ్ చేస్తున్నాం. దీన్ని యూస్ చేసుకోండి. ఇక ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి అని 90% ఇన్ఫర్మేషన్ అయితే జరుగుతాయి అని చెప్తుంది. ఎనీహౌ ఎగ్జామ్స్ జరిగితే ఎలా రాయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈరోజు మనం బయాలజీ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 10 మార్క్స్ పేపర్ ఉంది. ఇలాంటి 2 పేపర్స్ని ఈ వీడియోలో మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకేనా? రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, రైట్ ఏ ఫ్లో చార్ట్ విచ్ షోస్ ద మెయిన్ ఈవెంట్స్ ఇన్ రెసిపిరేషన్. రైట్ ఏ ఫ్లో చార్ట్ విచ్ షోస్ ద మెయిన్ ఈవెంట్స్ ఇన్ రెసిపిరేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఇక్కడ ఒక పిక్చర్ లేక డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. తర్వాత రైట్ యువర్ అబ్జర్వేషన్ ఆన్ ద అబోవ్ యాక్టివిటీ. ఇది ఒక యాక్టివిటీ. ఈ యాక్టివిటీ మీద రైట్ యువర్ అబ్జర్వేషన్ ఆఫ్ ద అబోవ్ యాక్టివిటీ. సో అబ్జర్వ్ చేయండి, ఇది యాక్టివిటీ. ఈ యాక్టివిటీకి లైమ్ వాటర్ 2 ఉన్నాయి. ఈ యాక్టివిటీని మీరు ఎలా అర్థం చేసుకున్నారో, మీరు ఏం అబ్జర్వ్ చేశారో అది పాయింట్ వైజ్గా కానీ పారాగ్రాఫ్ అయినా రాయండి. పాయింట్ వైజ్గా రాస్తే మార్క్స్ ఎక్కువ పడతాయి. ఇది 3వ క్వశ్చన్. ఈ యాక్టివిటీ అయితే ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్లో చార్ట్స్, రైట్ ద ఫ్లో చార్ట్స్ విచ్ షోస్ ద మెయిన్ ఈవెంట్స్ ఇన్ ద రెసిపిరేషన్లో మెయిన్ ఈవెంట్స్ రాయమంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, రైట్ ఏ ఫ్లో చార్ట్ విచ్ షోస్ ద pathway of air breathing. Write the changes that occur in nasal cavity in inhalation. This is the question. ఇంకోసారి నేను క్వశ్చన్ కొంచెం లెంగ్తీగా ఉంది, అందుకనే జూమ్ ఇన్ చేస్తున్నాను. సో ఒకసారి మళ్ళీ హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ చూద్దాం మనం. సో క్వశ్చన్ నెంబర్ 3, రైట్ ఫ్లో చార్ట్ which shows the pathway of air in breathing. ఇంకోసారి రైట్ ఫ్లో చార్ట్ which shows the pathway of air breathing. అక్కడితో క్వశ్చన్ కాలా, కంటిన్యూ క్వశ్చన్. రైట్ ద చేంజెస్ దట్ అక్కర్ ఇన్ nasal cavity in inhalation. This is the question. Nasal cavity in inhalation. Next question number 4, what is the role of epiglottis and diaphragm in respiration? What is the role of epiglottis and diaphragm in respiration? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 5th క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ డయాఫ్రామ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ బాడీ. ఫ్రెండ్స్, ఈ 5th క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇది. వాట్ హ్యాపెన్స్ ఇఫ్ డయాఫ్రామ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ అవర్ బాడీ. వాట్ హ్యాపెన్స్? So this is the 5 questions. Irrespective of marks, we are seeing the questions. This question, they may be asked 1 mark, 2 marks, 4 mark, whatever may be that. Irrespective of marks, we are just going on questions and we are focusing on questions only. So this is the one paper, there 5 questions are there. So again see, so first question, I will not read again the same all the questions. Flow chart which shows the main events in respiration, this question. And the 4th question, what is the role of epiglottis and diaphragm in respiration?
and what happens if diaphragm is not there in our body. So in this paper only 5 questions are there, so please go through all these 5 questions. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పేపర్ కూడా మనం చూసేద్దాం. సో టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ పేపర్ ఇది కూడా 10 మార్క్స్ పేపర్. దీంట్లో కూడా 5 క్వశ్చన్స్ ఉంటాయి మహా అయితే. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, వీ నో దట్ బ్రీతింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. ద ఆర్గన్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ మెయిన్లీ ద లంగ్స్. అంటే క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే, వీ నో దట్ బ్రీతింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్. ద ఆర్గన్స్ ఇన్వాల్వ్డ్ ఆర్ మెయిన్లీ ద లంగ్స్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, స్టేట్మెంట్ కింద క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు. ఓకేనా. ఇవి ఎస్ఏ క్వశ్చన్స్. ద లంగ్స్ దెమ్సెల్వ్స్ కెన్ డ్రా ఇన్ ఎయిర్ అండ్ పుష్ ఇట్ అవుట్. ద లంగ్స్ దెమ్సెల్వ్స్ కెన్ డ్రా మీన్స్ టేక్ అనమాట, ఇన్ ఎయిర్ అండ్ పుష్ ఇన్ అవుట్. కరెక్ట్ ద అబోవ్ స్టేట్మెంట్ అండ్ రీరైట్ ఇట్. సో ఈ స్టేట్మెంట్లో మిస్టేక్ ఉంది. మనల్ని ఏం చేయమంటున్నారంటే ఈ స్టేట్మెంట్ మీకు కరెక్ట్గా రాయండి అంటున్నారు. రీరైట్, కరెక్ట్గా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. విచ్ ఆర్గాన్ హెల్ప్స్ ద లంగ్స్ ఇన్ మూవింగ్ ఎయిర్ ఇంటూ అవుట్ ఆఫ్ దెమ్. విచ్ ఆర్గాన్, నాట్ ఆర్గాన్, సింగిల్ ఆర్గాన్. విచ్ ఆర్గాన్ హెల్ప్స్ ద లంగ్స్ ఇన్ మూవింగ్ ఎయిర్ ఇంటూ అవుట్ ఆఫ్ దెమ్. అంటే ఏ ఆర్గాన్స్ మనం లంగ్స్కి ఆక్సిజన్ తీసుకునే ప్రాసెస్లో అలాగే ఎక్సెలింగ్ ప్రాసెస్లో సహాయం చేస్తుంది. దిస్ ఈజ్ ద క్వశ్చన్. సో ఇవన్నీ కూడా 1 మార్క్ క్వశ్చన్స్, పై స్టేట్మెంట్కి సపోర్ట్ చేస్తూ లేక పై స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. హౌ డస్ ఇన్హలేషన్ అక్కర్. ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హలేషన్ అనేది రాయాలి. ఇక్కడ మీరు ఎస్ఏ రాయక్కర్లా, 1 మార్క్కి మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి హౌ డస్ ఎక్సలేషన్ అక్కర్స్. సో ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ని అంటే క్వశ్చన్ నెంబర్ ఏదైతే 1 ఇచ్చి స్టేట్మెంట్ ఇచ్చారో దానికి రిలేటెడ్ 4 క్వశ్చన్స్ అనేవి కింద ఇచ్చడం జరిగింది. నెక్స్ట్ ఒక డయాగ్రామ్ ఇచ్చారు. ఐడెంటిఫై ద పార్ట్స్ కరస్పాండింగ్ టు ABCDE అండ్ F ఆఫ్ ఎబో ఫిగర్. సో దిస్ ఈజ్ ఎ ఫిగర్. సో బెటర్ యు నో ABCDEF parts are there. So every part you should label. జస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రతి లెటర్ ఉన్న చోట ఆ లెటర్కి దగ్గర ఉన్నటువంటి పార్ట్ని లేబులింగ్ చేయాలన్నమాట. అవి లేబులింగ్ చేయాలి. నెక్స్ట్, వాట్ డస్ ద ఫిగర్ షోస్ అస్. సో ఓన్లీ 2 questions they have given. And next, third question, what does gases exchange takes place in alveoli. How does gases exchange takes place in alveoli. So next, fourth question, how does gases exchange takes place at a cellular level. Next, question number 5, where will the release of energy from glucose in respiration takes place. Gauri wrote lungs, whereas Srujana wrote muscles. Who is correct and why? ఇక్కడ ఒక అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ ఇచ్చారు. క్వశ్చన్ చాలా ఇంట్రెస్ట్గా ఉంది. ఇంకోసారి చూద్దాం మనం. వేర్ విల్ ద రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ గ్లూకోజ్ ఈజ్ ఇన్ రెసిపిరేషన్ టేక్స్ ప్లేస్. రెసిపిరేషన్ ప్రాసెస్లో గ్లూకోజ్ ఎక్కడి నుంచి శక్తిగా మారుతుంది, రిలీజ్ అవుతుంది అనేది క్వశ్చన్. దీనికి గౌరీ ఏమంటుందంటే, గౌరీ రోడ్ దట్ లంగ్స్ వేర్ యాజ్ సంజన రోడ్ మసిల్స్. Who is correct and why? Not only you should not write the name Sanjana is correct or Gauri is right, you should support the statement. Why she is right, we should write. These are the 2 sheets or 2 set of papers, 5 plus 5 questions we have seen. So and remaining one more paper. Shall we go with this paper also? Okay, better to go. So why? Because exams are very nearer to us.
So next, it can be take 5 minutes. I won't waste your much of time. So question number 1. నెక్స్ట్ పేపర్ అండి, ఇది మూడో పేపర్. క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. రైట్ ఏ డీటెయిల్డ్ రిపోర్ట్ ఆన్ ద ల్యాబ్ యాక్టివిటీ టు ప్రూవ్ anaerobic respiration. What is the use of Dyson green in this experiment? ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ అనేది మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. రైట్ డీటెయిల్డ్ రిపోర్ట్ ఆన్ ద ల్యాబ్ యాక్టివిటీ టు ప్రూవ్ anaerobic respiration. What is the use of Dyson green in the experiment? Question number 2, one activity it is there. So see the picture, questions are there. Write the aim of this activity. What is the aim of this activity? It is asking. Second question, list out the apparatus used in this activity. Question number 3, write the procedure of this activity. Question number 4, what happens if we use dry seeds in the place of sporting seeds? Dry seeds, sporting seeds యూజ్ చేస్తే ఏమవుతుంది? సో 4 క్వశ్చన్స్ దే హ్యావ్ గివెన్. ఇది ఒక యాక్టివిటీ. ఈ యాక్టివిటీ రిలేటెడ్ 4 క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ యాక్టివిటీ యొక్క ఉద్దేశం ఏంటి అనేది. రెండోది లిస్ట్ ఆఫ్ ద అపరాట్స్ యూజ్డ్ ఇన్ దిస్ యాక్టివిటీ, ప్రొసీజర్ ఆఫ్ దిస్ యాక్టివిటీ. మూడో క్వశ్చన్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద యూజ్ డ్రై సీడ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్ప్రౌటింగ్ సీడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, how can you prove that heat is evolved during respiration? How can you prove that heat is evolved during respiration? Question number 4, write an information table that shows the differences between photosynthesis and respiration. ఇంకోసారి మంచి క్వశ్చన్. రైట్ యాన్ ఇన్ఫర్మేషన్ టేబుల్ దట్ షోస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫోటోసింథసిస్ అండ్ రెస్పిరేషన్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 5, గోపాల్ సెడ్ స్టెమ్ ఆల్సో రెస్పైర్ along with the leaves in plants. Again, Gopal said stem also respire along with leaves in plants. Can you support this statement? Give your reasons. సో ప్రతి పేపర్లో ఒకటి అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. బయాలజీలో ఖచ్చితంగా అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇవి మనం 3 కంటిన్యూ పేపర్స్ని ఇక్కడ మనం చూసాము. ఇది బయాలజీ. రెండోది ఏంటంటే బయాలజీ అనేది 50 మార్క్స్ పేపర్ మాత్రమే. బయాలజీ, దీన్ని నేచురల్ సైన్స్ కూడా అంటాం తెలుగులో. ఇది కేవలం 50 మార్క్స్ పేపర్ మాత్రమే. కాబట్టి సో ఈ పేపర్ని కొంచెం మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ బయాలజీ ఈ పేపర్ కాకుండా ఇంతకు ముందు 4 వీడియోస్ బయాలజీ మీద చేసి పెట్టడం జరిగింది. ఎవరైతే చూడలేదో ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. 2 టైటిల్స్తో ఉంటాయి. ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇంకోటి మోడల్ పేపర్స్. ఆ రెండింటిలో కూడా సెర్చ్ చేయండి, మీకు కంప్లీట్ డేటా అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి సోషల్ మీద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ తర్వాత కంటిన్యూగా సోషల్లో 10 పాయింట్స్ తెచ్చుకోవాలి అంటే ఎలా చదవాలి, సోషల్లో 10 పాయింట్స్ తెచ్చుకోవాలి అంటే మనకున్నటువంటి ఈ 15 రోజుల టైంలో సోషల్ని ఎలా హ్యాండిల్ చేస్తే మనకు 10 పాయింట్స్ వస్తాయి. అది 2 వీడియోస్ అనేవి రాబోతున్నాయి. సో మీ ఫ్రెండ్స్కి బాగా షేర్ చేయండి. అలాగే సో ఎగ్జామ్స్ జరగవా అనేది ఆ డైలమా పక్కన పెట్టండి. దయచేసి 15 డేస్ అయినా కొంచెం చదివితే అట్లీస్ట్ మనం ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ మెటీరియల్ తీసేసి ఆ చివరి నుంచి చివరి వరకు చదవడం అనేది అసాధ్యం. సో ఇలాంటి రిసోర్సెస్ని యూజ్ చేసుకుని మీరు చదివినట్లయితే డెఫినెట్లీగా 100% మీరు సక్సెస్ అవుతారు. దాంట్లో ఎలాంటి డౌట్ అనేది లేదు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.